జియో నెంబర్ 3 విషయంలో వైసీపీ నాయకులు గిరిజనులను మభ్యపెడుతున్నారని జీసీసీ చైర్మన్ మాజీ మంత్రి కిడారి శ్రవణ్ కుమార్ అన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ 2020లో జియో నెంబర్ 3 కోసం మాట్లాడే నైతిక హక్కు వైసీపీ నాయకులకు లేదని ఆపేక్షించారన్నారు. గిరిజనులకు లబ్ధి చేకూర్చే జియో నెంబర్ 3ని రద్దు చేస్తూ ఉంటే వైసీపీ నాయకులు ఏం చేశారని ప్రశ్నించారు. జియో నెంబర్ 275, జియో నెంబర్ 3 తీసుకువచ్చి గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కృషి చేసింది టీడీపీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. అమలు చేసే విధంగానే ముందుకు వస్తారని చెప్పి కూడా మేము భావిస్తున్నాం. ఆ విషయం మీద చర్చించడం కూడా జరిగింది. గిరిజనులకి ఏ విధంగా కూడా అన్యాయం చేయకుండా అన్ని విధాలుగా కూడా న్యాయబద్ధంగా వాళ్ళని ముందుకు తీసుకెళ్లేటువంటి కార్యక్రమం చేస్తామని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది గతంలో కూడా. అయితే ఈ రోజు నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ఏదైతే ఈ రోజు వైసీపీ నాయకులు ఉన్నారో ఈ వైసీపీ నాయకులంతా కూడా గిరిజన ప్రాంతంలో గిరిజన ప్రజల్ని మభ్యపెట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఆ రోజు జియో నెంబర్ 3 మీ సమక్షంలో మీ వల్ల ఆ రోజు జియో నెంబర్ 3 మనకు పోయిందని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఆ రోజు జియో నెంబర్ 3 చచ్చిపోవడం కారణం మీరు కాదా అని చెప్పి కూడా ఈరోజు అడుగుతున్నాం. ఎందుకంటే సుప్రీంకోర్టులో దాన్ని వేసినప్పుడు దాన్ని ఛాలెంజ్ చేసినప్పుడు జియో నెంబర్ 3ని ప్రభుత్వం తరఫున ఎవిడెన్స్ ఏ ప్రభుత్వమైనా ఏ పార్టీ అయినా తీసుకొచ్చిన జీవోలు ఉంటే ఆ జీవోలకి మనం సమర్థించేటువంటి కార్యక్రమం చేయాలి. మీరు పట్టించుకోకుండా ఈ రోజు వచ్చి మా మీద గుర్తు చెల్లేటువంటి కార్యక్రమం చేయడం మంచి పద్ధతి కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేమందరం చూస్తే తెలుగుదేశం పార్టీ వల్ల ప్రజలకు న్యాయం జరగకూడదనే ఉద్దేశంతో జియో నెంబర్ 3ని పట్టించుకోలేదు అనిపిస్తుంది నాకైతే. నిజంగానే పట్టించుకునేలాగుంటే ట్రైబల్ అడ్వైజరీ కమిటీస్ ఉన్నాయి, ఆ ఇచ్చిన నివేదికలు ఉన్నాయి, దాన్నైనా ముందు తీసుకెళ్లాలి కదా. లేకపోతే ఎస్టీ కమిషన్ ఉంది, ఎస్టీ కమిషన్ నివేదిక ఇచ్చింది. గతంలో మీ ఎస్టీ కమిషన్ చైర్మన్ లో ఉన్నారు కదా, ఆ ఇచ్చినటువంటి నివేదికను ముందుకు తీసుకెళ్లాలి కదా. ఎక్కడ కూడా ముందు పట్టించుకోని జియో నెంబర్ 3 కాదు, ఏదో ఒక చట్టం తీసుకొచ్చి గిరిజనులు ఆదుకునేటువంటి కార్యక్రమం చేయాలి కదా లాస్ట్ 5 సంవత్సరాల్లో. అది చేయకుండా ఈ రోజు ఏదో విధంగా మనం మంచి కార్యక్రమాలు చేసేటువంటి కార్యక్రమం చేస్తుంటే